గాయస్ ఈ 2025లో యూట్యూబర్ కావడం చాలా కష్టం అండి. ఇప్పుడు చూడండి, పాత క్రియేటర్స్ కి కొత్త క్రియేటర్స్ కి కంపేర్ చేసుకుంటే గాయస్ ఇక్కడ ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకైతే వ్యూస్ అయితే వస్తలేవు. ఈ మధ్యలో ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో వాళ్ళ వ్యూస్ ఎంత వస్తున్నాయండి? 200, 300, 1K బిలో వస్తున్నాయి వ్యూస్. సో అందరితో కాకుండా నా వీడియోస్ చూసుకుంటే గాయస్ ఇక్కడ ముందు ఎలా వ్యూస్ వస్తుండేనో ఇప్పుడు ఎలా వ్యూస్ వస్తున్నాయో చూసుకున్నాను అనమాట. సో ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళకైతే వ్యూస్ అయితే వస్తలేవు. దాదాపు నేను 1 మంత్ బిఫోర్ 1 మంత్ నేను చేసిన అంటే వీడియోస్ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. సో ఎందుకోసం అంటే కొంచెం డిఫరెంట్ వర్క్స్ ఉండే కాబట్టి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. కాబట్టి నాకేమైందంటే ఇంప్రెషన్ అనేది డౌన్ అయిపోయింది. ఇక సో ఆ యూట్యూబ్ ఛానల్కి మొత్తం ఇంప్రెషన్ డౌన్ చేసేసిండు. ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానో ఆ వీడియోస్కి ఇంప్రెషన్ పంపుతలేడు. సో అలా ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి, ఇంప్రెషన్ అయితే పంపుతలేడు. సో అలా మీరు కూడా ఎవరైతే కొత్తగా ఉన్నారో ఇంప్రెషన్ పంపుతలేరు. సో ఇప్పుడు యూట్యూబర్ కావడం చాలా కష్టం అండి. ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం వ్యూస్ అయితే వస్తలేవు. సో ఎవరైతే కొత్తగా ఉన్నారో బాధపడకండి. ఎందుకోసం అంటే ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్ గాయస్ ఇక్కడ. ఎందుకోసం అంటే నాకే చూడండి ఇంప్రెషన్ బాగా తక్కువ పంపుతున్నారు. సో మీకు కూడా ఇంప్రెషన్ తక్కువ పంపితే వ్యూస్ అయితే రావన్నమాట. ఇంప్రెషన్ తక్కువ పంపితే వ్యూస్ అయితే రావన్నమాట. సో నాకు కూడా ఇంప్రెషన్ తక్కువ పంపుతున్నారు కాబట్టి వ్యూస్ అయితే వస్తలేవు అనమాట. సో ఎందుకోసం అంటే ఇప్పుడు యూట్యూబర్ కావడం చాలా కష్టం అండి. సో ఇప్పుడు చూడండి క్రియేటర్స్ కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నారు అనమాట. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి వీడియోస్ తీస్తున్నారు అనమాట. వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్లీ ఏదైతే కష్టపడి నేను వీడియో షార్ట్ తీశానో ఆ షార్ట్ వీడియోకి ఇంప్రెషన్ పంపలేదు, నోటిఫికేషన్ పంపలేదు, 0 వ్యూస్. సో ఏదైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఓఈ సన్నీ డేలో నేను ఒకటి ఓఈ సన్నీ డేలో ఫ్యాక్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను షార్ట్స్కి సంబంధించింది. దానికి చూడండి ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. దానికి చూసుకుంటే 40 లేదా 50 లేదా వ్యూస్ వచ్చినాయి అనమాట. అంటే సబ్స్క్రైబర్స్ మాత్రమే చూసినారు అనమాట. సో అట్లా ఇంప్రెషన్ పంపుతలేడు యూట్యూబ్ వాడు. ఎందుకోసం ఇంప్రెషన్ పంపుతలేడు అంటే ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఇప్పుడు నేను దాదాపు 1 మంత్ నుండి నేను యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. సో యూట్యూబ్ వాడు ఏం అర్థం చేసుకున్నాడంటే, వీడైతే యూట్యూబ్లో వర్క్ చేస్తాడు, షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తుండు, లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాడు. ఎప్పుడైతే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను యూట్యూబ్లో అప్పుడు మాత్రమే సో ఇంప్రెషన్ పంపుతాడు. ఎంత ఈ రోజు సాయంత్రం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి 2 డేస్కి ఇంప్రెషన్ పంపుతుండు. చూడండి, మీరు ట్రై చేయండి. అండ్ నాకే జరుగుతుందా అందరికి జరుగుతుందా అంటే సో అందరికీ జరుగుతుంది అనమాట. కొత్త క్రియేటర్స్కి ఎవరైతే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకి జరుగుతలేదు. సో గ్యాప్ ఇచ్చుకుంటా ఎవరైతే వీడియోస్ తీస్తున్నారో ఇప్పుడు నాలాగా అనమాట. సో వాళ్ళకి మాత్రం ఇంప్రెషన్ అయితే డౌన్ చూడండి. ఈ రోజు నేను వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, టుమారో కాకుండా అండ్ 3rd డే ఇంప్రెషన్ పంపుతుండు. ఎంత అండి? 1K పీపుల్ పంపుతున్నాడు అనమాట. 1K లేదా 2K లేదా 3K అంతే పంపుతుండు. సో మనకు సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారండి? 9K ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. నువ్వు ఇంప్రెషన్ ఇలా పంపితే నాకెలా వ్యూస్ వస్తాయి? సో 9K సబ్స్క్రైబర్స్ దగ్గరికి పంపు కదా నువ్వు. 9K సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి పంపు కదా. నువ్వు పంపుతాను లేవు, నాకు ఎలా వ్యూస్ వస్తాయి? సో అలా ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆడియన్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో తక్కువ లెంత్ చూస్తున్నారు కాబట్టి నా వీడియో ఇంప్రెషన్ అనేది హై పెరుగుతలేదు అనమాట. యూట్యూబ్ వాళ్ళ దగ్గర ఏం లేదండి, మన ఆడియన్స్ దగ్గర కూడా ఉంటాయన్నమాట. సో మీరు చూడండి, స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఇక్కడ మనకు 1 మినిట్ బిలో వీడియో చూస్తున్నారు అనమాట. లెంత్ తక్కువ చూస్తున్నారు అలా అన్నమాట. సో వీడియో లెంత్ కూడా తక్కువ చూస్తున్నారు కాబట్టి మనకు ఇంప్రెషన్ అయితే యూట్యూబ్ వాళ్ళు అయితే పంపుతలేరు అనమాట. సో రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే యూట్యూబ్ వాళ్ళు అయితే రికమెండేషన్ అయితే పంపుతారు అనమాట, నోటిఫికేషన్ అయితే పంపుతారు అనమాట. సో నాకైతే లెంత్ తక్కువ చూస్తుంది కాబట్టి ఆడియన్స్ కు నచ్చలేదా ఏమవుతుందా అనేది అర్థం కావట్లేదు. సో ఇక్కడ నేను ఏం పాయింట్ చేసిన అంటే 1 మంత్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు కాబట్టి అంటే ఆడియన్స్ కు బోరింగ్ లాగా అనిపించవచ్చు, లేదా సో ఏదో ఒకటి అనిపించచ్చు అనమాట. రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే సో ఆడియన్స్ కూడా నచ్చుతుంది అనమాట. సో అలా సో ఎప్పుడో వీడియో అప్లోడ్ చేస్తే ఆడియన్స్ కూడా నచ్చుతుంది అనమాట. సో ఇక్కడ నాకేంటి ప్రాబ్లం అంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్ వాడు ఇంప్రెషన్ పంపుతలేడు. అదొకటి ప్రాబ్లం. ఏదైతే 9K సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో 9K సబ్స్క్రైబర్ దగ్గరికి యూట్యూబ్ వాడు పంపాలన్నమాట. అదొకటి పాయింట్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఎవరైతే యూట్యూబ్లో పనిచేస్తున్నారో అండ్ క్రియేటర్స్ అనమాట, ఎవరైతే వర్క్ చేస్తున్నారో రెగ్యులర్ వర్క్ చేయండి. నాదొకటి సో నా సలహా అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ నేను 1 మంత్ వర్క్ చేయకుండా ఈ వీడియోస్ అప్లోడ్ చేయకుండా నేను ఆగిపోయినా కాబట్టి నాకైతే యూట్యూబ్ వాడైతే ఇంప్రెషన్ అయితే పంపుతలేడు. మీరు ఇలా గ్యాప్ ఇచ్చుకుంటే వీడియోస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ వాడైతే రికమెండ్ అయితే పంపుతలేడు ఈ 2025లో. సో జాగ్రత్తగా అండ్ కేర్ఫుల్. ఇందులో మనం డబ్బులు సంపాదించాలంటే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇది నేను చెప్పేది అనమాట. ఎందుకోసం అంటే నాకు నోటిఫికేషన్ పంపుతలేడు. 1 మంత్ నుండి నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి చూసుకోండి, లిస్ట్లో వెళ్ళి చూసుకోండి. 1 మంత్ దాదాపు 1 మంత్ బిఫోర్ నేను వీడియో అప్లోడ్ చేశాను. షార్ట్ వీడియో అయితే డైలీ అప్లోడ్ చేశాను, అంటే ఉండాలి అని షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో నోటిఫికేషన్ అయితే షార్ట్ వీడియో అయితే పంపారు అండ్ లాంగ్ వీడియోకి అయితే పంపుతారు అనమాట. సో ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారు కాబట్టి రెగ్యులర్ వీడియో అయితే అప్లోడ్ చేయండి. ఏదో ఒక వీడియో చిన్న 1 మినిట్ వీడియో అయినా
రెగ్యులర్ వీడియో అప్లోడ్ అయ్యింది. అందుకోసం అంటే యూట్యూబ్ వాళ్ళు కూడా అర్థమవుతుంది అండ్ కంటెంట్ బాగుంది, రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తుండు అండ్ సో ఇట్లా నోటిఫికేషన్ అయితే అండ్ ఇంప్రెషన్ అయితే పంపుతాడు అనమాట. సో ఈ ఇయర్లో మనకు 2025లో అండ్ క్రియేటర్ కావడం చాలా ఇంపాసిబుల్ అండి అండ్ పాసిబుల్ కాదనమాట. సో ఎందుకోసం అంటే చాలా కష్టపడాలి అలా అనమాట. సో మీకు చెప్పాలనిపించింది చెప్పానమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటెడ్ వీడియో నేను చేస్తూ ఉంటాను. మన ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసుకోండి, కంప్లీట్ కామెంట్ అయితే చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.